మన హైదరాబాద్లో 10Kతో ఎలా ఉండాలి, 10,000తో ఎలా ఉండాలని చెప్పేసి నేను ఒక బడ్జెట్ లాగా ఈజీగా చెప్పేస్తాను సింపుల్గా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే ఏం వీడియో చేయబోతున్నాను చూస్తున్నారా? సో ఇంకెందుకు లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. సో ఈ రోజు అయితే హైదరాబాద్లో మన హైదరాబాద్లో 10Kతో ఎలా ఉండాలి, 10,000తో ఎలా ఉండాలని చెప్పేసి నేను ఒక బడ్జెట్ లాగా ఈజీగా చెప్పేస్తాను సింపుల్గా. సో దట్ మీకు ఒక ప్లాన్ అయితే వస్తుందన్నమాట. ఎవరైనా హైదరాబాద్లో వర్క్ చేస్తున్న వాళ్ళైనా సరే, లేదంటే ఎవరైనా చదువుకోవడానికి రావాలి అనుకున్న వాళ్ళైనా సరే, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఇట్లా ఉంటుంది, ఇట్లా అవుతాయి అని చెప్పేసి. సో హైదరాబాద్లో వచ్చేసి 5 షేరింగ్ 6,500 ఉంటుంది హాస్టల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 షేరింగ్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో 5 షేరింగ్ 6,500 ఉంటుంది. అండ్ 4 షేరింగ్ వచ్చేసి దానికన్నా 500 అంతే ఉంటుంది డిఫరెన్స్. అంటే ఒక్కొక్క పీజీ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ 3 షేరింగ్ కూడా అంతే, ఒక 1K డిఫరెన్స్ ఉంటుంది. అండ్ 2 షేరింగ్ వచ్చేసి 8,000 ఉంటుంది. సింగిల్ షేర్ వచ్చేసి 16,000 ఉంటుంది. సో ఇప్పుడు మనం 10,000 బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అప్పుడు మనం 5 షేరింగ్ తీసుకుందాం. సో ఇంకా మనకి 3,500 మిగులుతాయి. సో ఇంకొక 1,000 వచ్చేసి, సో ఇక్కడే మనకి హాస్టల్ అంటే ఉండడానికి రూమ్ వచ్చింది అండ్ మనకి ఫుడ్ వచ్చింది. సో ఇంకా మనకు కావాల్సిన నీడ్ ఏంటి, మనం ట్రావెల్ చేయడానికి కావాలి. సో ఒకవేళ ఆఫీస్ వాళ్ళు మీకు క్యాబ్ పంపిస్తే అది యూటిలైజ్ చేసుకోండి. లేదంటే ఒక 1,000 రూపీస్ పక్కన పెట్టుకొని దానిలో ర్యాపిడో ఆర్ ఊబర్ ఏదైతే తక్కువ ట్రావెలింగ్ ఛార్జెస్ పడుతున్నాయో డైలీ చూసుకోండి. సో చూసుకొని దాన్ని బట్టి వెళ్ళండి. ఈజీగా మనకి ఆ 1,000 సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక 500 కూడా తీసుకోండి. సో ఇంకా మనకి 2,500 ఉంటాయి. సో అవి మనకి బస్ ఛార్జెస్ అవ్వచ్చు, లేదా ట్రావెలింగ్ పర్పస్, లేదంటే మీకు ఏదైనా నీడ్ కావాలి అనుకుంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే దానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి 10,000 అంటే కంజెస్టెడ్గా ఉండే వాళ్ళకైతే ఈజీగా సరిపోతాయి అనమాట. హై లెవెల్లో ఖర్చు పెట్టే వాళ్ళకైతే ఇదైతే సరిపోదు. అండ్ ఈ వీడియో వాళ్ళ కోసం అయితే కాదు. సో బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకైతే ఇది సరిపోతుంది. సో నేను అట్లానే వెళ్తాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకేం వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. So don't forget to subscribe.